ఇప్పుడైతే ఈ ప్రభుత్వం మారినప్పటి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి టైం కి సాలరీ అందుతుందని గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తున్న పరిస్థితి. మీరేమో 4-5 రోజులు లేట్ ఒకటో తారీఖు అయితే ఇప్పటికీ రావట్లేదు. ఒక నెల అయితే ఇచ్చారు, పబ్లిష్ చేశారు కూడా, ఈ నెల 1వ తారీఖు ఇచ్చామని చెప్పి. దాని తర్వాత మళ్ళీ సపోర్ట్ లేదు, ఇప్పటికీ మళ్ళీ డిలేస్ అవుతూనే ఉన్నాయి. అదే కాకుండా మీరు మొన్నటికి మొన్న రైతు బంధు అంటున్నాను, ఇప్పటి వరకు రైతు బంధు అయితే ఇయ్యలేదు. రైతు భరోసా అని చెప్పారు, 15,000 ఎకరానికి ఇస్తామన్నారు, దాని జాడలేదు. ఇప్పటికీ రైతు బంధు మీకు తెలిసిన విషయమే అండి. ఇది కారు మొదలైంది, అంటే ఈ పంట కాలం మొదలైంది. ఇప్పటివరకు అయితే రైతు బంధు అంతకుముందు ఎకరాకు 10,000 అంటే కారుకు 5,000 ఇచ్చేవారు, అంటే పంటకు 5,000 ఇచ్చేవారు. అది కూడా ఇప్పటివరకు వేయని పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నది దాన్ని ఏం చేశారంటే, తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి దాదాపు ఒక 3వ వంతు తగ్గించేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ గారు కూడా ఇట్లాగే 1,00,000 వరకు రుణమాఫీ అని చెప్పి మొదటిసారి 14,000 కోట్లేమో ఖర్చు పెట్టారు. రెండోసారి మళ్ళీ అట్లాగే అదే రేంజ్లో ఖర్చు పెట్టి ఇంకొక 6,000-7,000 కోట్లు మిగిలిపోయి ఉండింది. ఇప్పుడు వీరు 6,000 కోట్లతోటే 1,00,000 వరకు రుణమాఫీ చేశామనంటే మీకే అర్థమవుతుంది కదా, పెరిగితే పెరగాలి. ఇంకా 14 నుంచి 18 అయింది, లేకపోతే 19 అయింది, 19 నుంచి 20,000 కోట్లు అవసరం ఉండాలి కానీ 1,00,000 వరకు రుణమాఫీ చేస్తే. కానీ 6,900 కోట్లతోటే 1,00,000 వరకు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశామంటే ఎలా సాధ్యమవుతుందండి? అంతకుముందు పోతున్నా కొద్దీ పైసలు పెరిగేదే కానీ తగ్గేది ఉండదు కదా. సో అంతకుముందు 2 సార్లు 1,00,000 వరకు రుణమాఫీ చేయాలంటే దాదాపు 14,000-15,000 కోట్లు, 20,000 కోట్లు ఈ రేంజ్లో అయింది. ఈసారి 6,900 కోట్లతోటి ఎట్లా చేశారు అనేది అది అర్థం కాని పరిస్థితి. అంటే బేసిక్గా 3 రైతుల్లో ఎవరో ఒక్కరికి మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంది. గగ్గోలు పెడుతున్నారు రైతులు. ఇప్పటివరకు 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో ఈ బడ్జెట్లో కూడా మహిళలకి మేము ఇంకా ఎక్కువ ఏమి అడగట్లేదు, తెలంగాణను ఎక్కడికో తీసుకెళ్ళాలి, ఏదో చేయాలి, ఇవన్నీ ఏమి అడగట్లేదు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మహిళలకు 2,500 ప్రతి నెల ఇస్తామన్నారు, దాని జాడ లేదు. లేదా నిరుద్యోగులకు 4,000 రూపాయలు భృతి ఇస్తాము ప్రతి నెల అన్నారు, దాని జాడ లేదు. ఇప్పుడు మీకు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కే కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే కానివ్వండి, మీరు చూస్తే అంతకుముందు బడ్జెట్లో ఇచ్చిన నెంబర్స్ కన్నా విపరీతంగా కోతలు పెట్టారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అండ్ నేను చెప్పాను కదా, 50,000 కోట్లు అదనంగా ఏ విధంగా ఏ భారాలు వేసి ప్రజల మీద ఆ 50,000 కోట్లు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెము స్లాక్ అయింది. అండ్ ప్రజలందరూ చెప్తున్నది కూడా, అంటే అనలిస్టులు అందరూ చెప్తున్నది కూడా, ఈ సంవత్సరం ఏదో విపరీతంగా అది 2-3 అయ్యి సడన్గా 50,000 కోట్లు అదనంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్లుగా లేదు. కర్ణాటక ఎగ్జాంపుల్ తీసుకుని చూసినట్లయితే మనము క్లియర్గా కనిపిస్తోంది, వీరు ప్రతి విషయం మీద రేట్లు పెంచే ప్రక్రియలో ఉన్నారు. ఈ బడ్జెట్ దానికి నిదర్శనం అని అంటున్నాం.